ఇరాన్ ప్రపంచ అణుశక్తిగా మారింది. మరొక ముస్లిం దేశం అణుశక్తిగా మారింది. ఇప్పటిదాకా క్రైస్తవ దేశాల్లో అనేక వాటిట్లో అణుబాంబులు ఉన్నాయి, అణుశక్తిగా ఉన్నాయి. అది రష్యా క్రైస్తవ దేశమే, అమెరికా క్రైస్తవ దేశమే, ఫ్రాన్స్ క్రైస్తవ దేశమే, బ్రిటన్ క్రైస్తవ దేశమే. క్రైస్తవ దేశాల్లో అణుబాంబులు తయారీ, అణుబాంబులకు సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంది. ఇస్లామిక్ దేశాల్లో ఇప్పటిదాకా ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. ఇప్పుడు ఇరాన్ దాని సరసన చేరింది. అయితే అధికారికంగా వీళ్ళు ఒప్పుకోకపోయినా తాజా ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీమో అధికారికంగా ప్రకటించింది, పూర్తి స్థాయి అణుబాంబుల తయారీ సామర్థ్యాన్ని సంతరించుకున్నాం అంటూ ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. మొన్ననే చెప్పుకొచ్చారు కొమైని, మా దగ్గర ఇప్పటికే అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి శక్తి ఉంది, మేము ఎవరికి లొంగే పరిస్థితి లేదు, ఎవరికి బెదరం అన్నటువంటి. తద్వారా ఆల్రెడీ క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి శక్తి కాదు, అణుబాంబులే మా దగ్గర ఉన్నట్టే అన్నటువంటి విషయాన్ని ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ చెప్పుకొచ్చినటువంటిది ఏంటంటే, మేము న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ క్యాపబిలిటీ సాధించేసాం, 8వ ప్రపంచ టెక్నాలజీ కిందన తయారయ్యాము అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి దేశం ఏదైతే న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించినటువంటి దాంట్లో ఫ్యూయల్ సైకిల్ క్యాపబిలిటీలో మొట్టమొదటి ముస్లిం దేశం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చింది ఇరాన్.